అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డెత్తో జూబ్లీహిల్స్కి వచ్చేసి ఉప ఎన్నిక అన్నది అనివార్యమైంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టుకుని ఎట్లాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలనే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. సో ఇక్కడ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవ్వడం రెండు పార్టీలను కలవరానికి గురి చేస్తుంది. ఆంధ్రాలో సక్సెస్ అయినటువంటి కూటమి ఇక తెలంగాణలో సక్సెస్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచిస్తున్నారంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. టీడీపీ అభ్యర్థి అయితే ఎవరు నిలబెడతారంటే నందమూరి సుహాసిని గారు. అవును, హరికృష్ణ గారి కుమార్తెను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టాలని ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లయితే తెలుస్తుందంట. జనసేన బీజేపీలతో కూడా చర్చలైతే జరుపుతున్నారంట. ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారంట. సో ఇంకా మనం జూబ్లీహిల్స్ హిస్టరీ చూసుకుంటే, అదే జూబ్లీహిల్స్ ఈ కాన్స్టిట్యూన్సీ